మిరపకాయ వస్తుంది. మస్తు వేసినది మమ్మీ. ఆ పులుపుకి తగ్గట్టు కారం కారం మమ్మీ పచ్చిమిరపకాయలు 15 వేసింది కదా, అంత పడతాయేమో. నేనైతే మమ్మీ వేస్తుంటేనే ఇంత గిన్నెనం వేస్తుంది అని అనుకున్నా. పులుపుకు పడతాయి. అసలు కరెక్ట్ పడ్డది. కారం కారం ఉంటేనే కమ్మ ఉంటుంది. నమస్తే, మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఏంటంటే ఇప్పుడు మేము పుంటికూర అని అంటాం, తెలంగాణ విషయం. పుంటికూర మనం పప్పుతోటి ఎట్లా చేసుకుందామన్నది చూపిస్తా. ఇక గోంగూర అని కూడా అంటారు. గోంగూర అన్నది కొన్ని రోజుల దాకా నాకు తెలియని విషయం. ఇక మా బాపమ్మ చేనులకు పోతే పుంటికూర బిడ్డ పుంటికూర తెంపుకుందాం, పుంటికూర తెంపుకున్నాక మనం మిరప చెట్ల పుంటికూర ఉన్నది తెంపుకొని తొక్కు నూరుకుందాం అంటుండే, పప్పేసి వండుకుందాం అంటుండే, ఇట్లా అంటుతుండే. ఇక ఇట్లా అంటుండే, మా అవ్వ కూడా అంటుండే. ఇక మా బాపమ్మ ఇక ఏంటంటే మేనరికం, మా మేనత్తని అన్నట్టు. ఇక చిన్నప్పటి నుంచి చూసిన విషయమే కదా. వాళ్ళు ఏంటంటే చిన్నతనాన్ని 5 ఏళ్ళ పిల్లకు 9 ఏళ్ళ పిల్లకు ఇట్లా లగ్గాలు చేసిరి. మా అబ్బకైతే 5 ఏళ్ళ పిల్లకే చేసిరట లగ్గం. తెలియదు అప్పుడు. ఇక అప్పటి నుంచి అంటే ఇక మా బాపమ్మనే కదా తల్లి లెక్క. ఇక అది విషయం. ఇటు అచ్చుడు అటు పోడు, ఇటు అచ్చుడు అటు పోడు. ఏంటంటే అవి గుర్రాల మీద అదే కచ్చరం ఉంటుండే, కచ్చరంలా వస్తుండ్రి పోతుంటివి. మేము కచ్చరాలు కూడా ఎక్కినాం. ఇది విషయం. ఇక అట్లా విషయము. ఇక అది విషయం నేను చెప్తున్నా, అప్పటి కాలం విషయం. ఇది పుంటికూర అంటాం. పుంటికూర ఒక పావు కిలో, ఒక కట్ట, పెద్ద కట్ట. ఇక చిన్న చిన్న కట్టలు ఉంటే 2 కట్టలు. ఇక ఇది తీసుకున్నది అయితే చెప్తున్నా నేను. ఇప్పుడైతే చూపెట్టు, అన్ని చూపెడుతుందా. పెసరపప్పు ఎందుకు వేసినావు అంటే అందులో మన లిక్విడ్ లాగా కాకుండా ఇట్లా పప్పు గోంగూర అదే ఇట్లా వాటర్ కాకుండా అందులో ఏంటంటే కమ్మతనం తోటి సూపర్ కుదురుతుంది. ఇట్లా పెసరపప్పు వేసుకోండి. కొత్తిమీర చూపెట్టు. ఇక పసుపు, ఇగో శనగపప్పు. ఇది అక్కడక్కడ బిల్లలు ఉడికి ఆ కమ్మతనము మనకు తింటుంటే అక్కడక్కడ అది నమ్ముతుంటే టేస్ట్ బాగా వస్తుంది. ఉడికే మందం ఉడుకుతుంది, తినే మందం తింటాం అట్లా. ఇక అది నమ్మలే మందం. ఇది కందిపప్పు, తొగరపప్పు అంటారు, కందిపప్పు అంటారు. మేమైతే కందిపప్పు, తెలంగాణ భాష ఇది. ఇక ఆ భాషల్ని చెప్తున్నా నేను, ఎందుకంటే మీకు అర్థం కానులకు 2 రకాలు చెప్తున్నా. ఆనియన్ ఒక 2, ఇప్పుడు పావు కిలోకైతే ఆనియన్ మంచిగానే ఉండాలి. ఈ పచ్చిమిరపకాయలు ఒక 15 దాకా వేసుకొని, సప్పగా ఉంటే 20 దాకా వేసుకోర్రి. ఈ పుల్లతనానికి జర ఎక్కువనే పడతాయి మిరపకాయలు. ఈ ఎండిన మిరపకాయలు ఒక 5-6 వేసుకోర్రి. ఎల్లిగడ్డలు ఒక గడ్డ చిన్న గడ్డ. ఇక ఆవాలు, జీలకర్ర, ఉప్పు, ఇక పసుపు. ఇంతల్ని మనం చేసుకునేది. కొత్తిమీర గుడక మనము ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే విషయము. ఇక మనకు కారం తక్కువ ఉంటాయి మిరపకాయలకు, కారపొడి కూడా వేసుకోండి. కారం తక్కువ ఉంటే జర మిరపకాయలతో కారం ఉన్న వేసుకుంటే కమ్మగా ఉంటుంది. ఇక మళ్ళీ కారపొడి కూడా వేసుకోవచ్చు సప్పగా ఉంటే. ఇక ఉప్పు కారం అనేది మీ ఇష్టం, ఇది విషయం. ఇక మనము తెలంగాణ పుంటికూర పప్పుతోటి మీ ముందుకు వస్తున్నా. చూపిస్తా కొలతలు, ప్రతిదీ కొలతనే. పసుపు నుంచి ఉప్పు దాకా కూడా కొలతనే. మీకు రాని అమ్మాయిని గుర్తు పెట్టుకునే పక్క కొలతలతో మీ ముందుకు వస్తున్నా. పాతకాలం ఫుడ్ ఈ కాలం కూడా చేసుకుంటున్నాం. ఈ కాలం వంట ఆ కాలం వంట, ఇది విషయం. ఇక మనం టేస్ట్లో దగ్గం, ఇది విషయం. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అర్జెంట్ పంపించండి. ఇది మనకు ఆరోగ్యానికి మంచిది. మనము ఇక తిన్నా బలం అంత మంచిది. ఆకుకూరలు తినేది, మనం కూరగాయలు తినేది చలికాలం చూడుండ్రి. ఆ వంటలతోటి మేము ముందుకు వస్తున్నా. ఈ వంటలు వస్తాయి, ఆ వంటలు వస్తాయి, కానీ ఇవైతే ఇక కొంచెం కూరగాయలు ఫ్రెష్ ఎంత మంచిగా ఏంటంటే మనసుకు నిగనిగలాడినట్టు అంత మంచిగా ఉంటాయి కూరగాయలు తినేటందుకు రెడీగా ఉంటుంది. ఇక మనము ఏంటంటే నాన్ వెజ్ అంటే మటన్ లెవెల్ ఉన్నది, ఇట్లున్నది. ఇక అట్లున్నది, మనం ఎప్పుడో ఒకసారి తినాలి, ఇది విషయం. రేట్లు లెవెల్ ఉన్నది. మనం ఉన్న దాంట్లో కమ్మా చేసుకుందాం, కమ్మా తిందాం. సరే, ఇది ఒక 3-4 సార్లు కడుక్కున్నా. ఇట్లా మంచి ఉసుకంత పోయేదాకా కడుక్కున్నా. ఇక మీరు ఇట్లనే కడుక్కోండి. ఇక కట్ చేసుకున్నా. కొత్తిమీర గుడక కడుక్కున్నా. ఇట్లా అన్ని కడుక్కోండి. ఆనియన్ గుడక కడుక్కోండి. అన్నీ కడుక్కోండి. పచ్చిమిరపకాయలు ప్రతిది కడిగేది ఉప్పేసి కడుగుండి. ఇది ఉడుకు ఉప్పేసి కడుగుండి, ఇది విషయం. ఇక నేను ఉప్పేసి కడుగుతా. ఇక బయట నుంచి కూరగాయలు తెచ్చుకుంటాం కదా, ప్రతి పండైనా ప్రతిది గుడక ఉప్పేసి కడుగుండి, ఏ బాధ ఉండదు. ఇక సరే చేసి మీరు ఎట్ట చేస్తా ఏం చేస్తా అన్నది పక్క చూడుర్రి. ఏంటంటే పుంటికూర పప్పు, ఇక పప్పులు మాత్రం వేసేది చూడుర్రి. ఈ కప్పు 3/4 కప్పు చూపెట్ట, మంచి చూపెట్టు. కందిపప్పు ఇది.
ఇది శనగపప్పు, శనగదాల్ అంటారు కొంతమంది, శనగపప్పు. ఇది ఎంత? చూపెట్టు. 1/4 కప్పు. ఇంకా కొలతలు చెప్తున్నా ఎట్లా వేసుకోవాలి. 3 పప్పులైనా కానీ ఎవి ఎంత వేసుకోవాలి. ఈ కప్స్ లేకపోతే మరి ఎట్లా వేస్తారు? ఇక సగం వేసుకోరు, దాంట్లో సగం లాఫ్ వేసుకోరు. లాఫ్ వేసుకోరు. మనము ఏ గిన్నె తీసుకుంటామో ఆ గిన్నె పప్పు కందిపప్పు, ఇక మా శనగపప్పు సగం, అట్లా కొలతలు చెప్తున్నా. కందిపప్పులో సగం శనగపప్పు. ఇక పెసరపప్పు. ఇక మీరు పెసరపప్పు అంటే మనకు మంచిగా లిక్విడ్, అంటే ఇక అది ఏంటంటే మనము ఇట్లా పలసగా నీళ్ళు కాదు, ఇది మంచిగా తిక్కుగా వస్తుంది పప్పు. మనం గోంగూర పప్పు అంత టేస్ట్గా ఇట్లా మనం కలుపుకుంటే ఉడక నీళ్ళు పలసగా ఇట్లుండదు ఈ పప్పు వేస్తే. పెసరపప్పు చూపిస్తావా? టీ స్పూన్ తోటి చూపిస్తాం మరి అలా కొలతలు. ఇక ఇది కొలత అన్నది కరెక్ట్ చూపించాలి. 1 టీ స్పూను పెసరపప్పు, 2, 3, 4 టీ స్పూన్ చూడు. ఇలా కలిపేసుకోండి. కొలతలు అన్నది అట్లా చూపించిన, ఏమి కొలతలు కూడా కరెక్ట్ చూపించిన. ఒక 2 సార్లు కడుక్కున్నాక నేను ఎట్లా వేస్తానో చూపిస్తాను. ఇట్లా విసుకు కడిగేసేయండి. ఈ పప్పులు ఇట్లా వేసినాక మనం కుక్కర్లు వేసుకుంటే బాగుంటుంది. ఇట్లా కడుక్కోండి మంచిగా. ఇట్లా కడిగి చేయాలి. ఎప్పుడైనా కడిగి చేస్తేనే మంచిగా. మూడు రకాల పప్పులు తోటి టేస్ట్ లెవెల్ ఉంటుంది. దీన్ని చూడుర్రి, మా మావ చేసిన వంట ఆ రోజులల్లా ఇట్లా చేస్తారు. ఈ ఒకటే కందిపప్పు వేసి మనం చేస్తాం కదా, అది మనకు టేస్ట్ ఇది చూడుర్రి. ఒక్కసారి తినేటోళ్ళు కొన్ని రైస్ ఎక్కువ పెట్టుకోరు, ఇక మంచిగా తినొచ్చు. బియ్యం అయితే ఎక్కువ పెట్టుకోరు, కమ్మగా ఉంటుంది అట్లా తినుడు. ఇక మరి ఈ పప్పు ఇట్లున్నది, అన్నం తక్కువ పెట్టుకుంటే మళ్ళా తినాలనిపిస్తుంది. ఇది ఇక మనం ఎప్పుడు తిన్నట్టు కాదు. దీని అర్థం చేసుకోండి ఈ విషయం నేను చెప్తున్నా. కంచం ఎక్కువనే తింటారు, కంచం ఎక్కువనే తింటారు, మంచిగా తింటారు, మంచిగా ఉంటుంది ఈ విషయం. ఇప్పుడు గోంగూర 1/2 కిలో గోంగూర మంచిగా గడుపుకున్నా ఇట్లా వేసుకుంటుంది. ఇట్లా కడిగే వరకు ఇట్లా నీళ్ళు విండేది మంచిగా. గోంగూర అన్నది దీనికి కరెక్ట్గా వేస్తుంది. ఇట్లా మంచిగా వేసుకోండి. ఏది కానీ మంచిగా వేసుకుంటేనే మంచిగా. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఒక 10, ఈ కారం మంచిగా ఉండే ఒక 15 వేస్తున్నా. కారం మంచిగా ఉండాలి దీనికి, కర్రీకి అయితే టేస్ట్ మంచిగా ఉంటుంది. మనము పప్పులు వేస్తున్నాం కదా. 15 పచ్చిమిర్చి ఇట్లా కట్ చేసుకొని వేసుకోండి. కారం లేకపోతే ఒక 20 వేసుకోండి. కారం లేకపోతే 20 వేసుకోండి. ఇక మనకి 20 వేసుకున్న కూడా కారం ఎక్కువ లేదు, సప్పగా ఉన్నదంటే కొంచెం 1 టీ స్పూన్ కారం వేసుకోండి. ఇది విషయం. ఆనియన్ 2 గడ్డలు తీసుకున్నా కదా, కొంచెం తాలింపు పుచ్చుకుంటున్నాం. ఆ తాలింపు ఉడికేస్తే ఇట్లా ఉడికింది వేరే, అట్లా ఉడక వేరే. ఆనియన్ పచ్చిమిర్చి వేసిన, కొంచెం పసుపు ఇలా వేసుకోరు. ఉడికేటాన్ని వేస్తే మంచిగా ఉంటుంది. ఒక 2 టీ స్పూన్లు వేసుకోరు ఆయిల్. విషయం. ఇప్పుడు వాటర్ పోసుకోరు, మన పప్పు ఉడకాలి కదా. ఇట్లా కొంచెం మునిగినట్టు అనిపించాలి. ఇప్పుడు 2 గ్లాసులు పోసిన, దీంతో 2 గ్లాసులు పోసిన సరిపోతుంది అనిపిస్తుంది ఉడికేటందుకు. ఇట్లా నీళ్ళు కనిపించాలి, ఇట్లా నీళ్ళు కనిపించాలి. ఇట్లా ఈ రకంగా ఉన్నాకనే మనం మూత పెట్టేసుకుందాం. ఇది తీసేసి అయితే మనం దోముకుంటాం ఎప్పుడైనా. మళ్ళీ మనము ఇట్లా చేసేటప్పుడే పెట్టుకోండి. ఎందుకంటే మనకు దాని కిందికి చెత్త ఏదన్నా ఉంటుంది అనుకో, మంచిగా ఉండదు. అట్లా మనం చూసుకొని పెట్టుకోవాలి. కుక్కర్ అయినా చూసి పెట్టుకోవాలి ఎప్పుడైనా. వంట అంటే మనము బియ్యాన్ని కండు పెట్టుకొని చేసుకోవాలి, ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడైతే ఇవి తీసేసి ఇక నేను ఎట్లా చేస్తాను లాస్ట్ దాకా చూడు. లాస్ట్ దాకా చూస్తేనే మీకు అర్థమైంది. మీరు వంటలు బాగున్నాయని అంటారు. నడుమలని అయితే
చేయకుండ్రి. ఎందుకంటే మేము కూడా మీరు కూడా వేస్తారు కావచ్చు నాకంటే మంచిగా. ఇక నేను చేసేది కూడా చూడాలి కదా మీరు. ఎట్లా చేస్తున్నావు ఏం చేస్తున్నావు అన్నది కొంచెం కొంచెం మిస్టేక్ని టేస్ట్ అన్నది తగ్గిపోతుంది. ఇక మంచిగా ఉండదు అట్లా. మిస్టేక్ అన్నది చేసుకోవద్దు. ఇక నేను ఈడికెళ్ళి ఎట్లా చేస్తా అన్నది చూడు. ఇప్పుడు పొయ్యి మీద పెట్టినా కదా, ఒక 5 విజిల్ 4 విజిల్ పెట్టుర్రి. విజిల్ పెడితే మంచిగా అవుతుంది. 4 అయితే ఖచ్చితంగా పెట్టుర్రి. 4 విజిల్ తర్వాత చూద్దాం ఇప్పుడు. ఎందుకంటే ఇది ఎట్లా చేసుకుందామన్నా లాస్ట్ దాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఈ పాతకాలం వంట ఆ రోజులది, వెనకటి వంట మాత్రం బుడగొట్టద్దని మీ ముందుకు వస్తున్నా. పక్క చూడుర్రి సరేనా. మీడియమే పెట్టినా. ఇక మీడియం పెట్టినా, బాగా మంట పెట్టకూర్రి. ఎందుకంటే కొంచెం మీడియమే పెట్టుకోర్రి. పప్పు ఉడికినాక తర్వాత విషయం. కానీ ఇక మనకు పప్పు గోంగూర అన్నీ ఉడికినాక మనకు ఎక్కువ పెట్టుకునేది మళ్ళీ టైం చెప్తాను నేను. అది విషయం మిగులుతుంది. మీరు బంద్ చేసుకున్నా 4 విజిల్ వచ్చినాయి. తర్వాత చూద్దాం. గాలి పోవాలి. చూడండి మరి ఎట్లా. ఇక లాస్ట్ టైం చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఎట్లా వచ్చింది కదా. ఇప్పుడు మన చెంచుతో చూపిస్తాం. దీంతో రుద్దు చూపిస్తాం. మనము పప్పు గుత్తిది ఇట్లా ఉంటుంది కదా, కింద పెట్టుకొని ఇట్లా పెట్టి ఇట్లా మీద మీద అనాలి. లోపల దాకా మీరు ఇట్లా ఇట్లా అనేటప్పుడు లోపల దాకా అనకుండ్రి, ఒత్తినట్టు అనకుండ్రి. మొత్తం ఏంటంటే మనం గంధమూల అయిపోతుంది. పప్పు ఉంటేనే మంచిగా ఉంటుంది. ఇట్లా మీద మీద అనుండ్రి. ఇట్లా ఏంటంటే ఇట్లా మనం ఇట్లా అన్నం అనుకో, ఇక గోంగూర అన్నది ఇట్లా సన్నగా అయిపోతుంది, ఇట్లా కలిసిపోతుంది. ఇట్లా పెసరపప్పు వేసినాం కదా, మంచిగా టేస్టు. ఈ కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు ఇట్లా మీద మీద ఇట్లా కిందికి ఎలా అనకుండ్రి. ఇట్లా అనుండ్రి. ఇట్లా మీద బలంగా ఇట్లా వద్దినట్టు. మా తేజకైతే పండగ. పప్పులు ఇష్టమే. ఇట్లా తేజనికి ఏది ఇష్టం ఉండకుండా ఉంటుంది అనుకుంటారా? అనుకుంటారా? చెప్పుర్రి అనుకుంటారా? ఏ వంటలేని ఇష్టపడుతుంది తేజ. ఏ కూరగాయలైనా ఏదైనా ఇక కొంచెము నాన్ వెజ్ అంటే అంతంతే ఉంటుంది విషయము. ఇక ఏదో మీకు చూపిస్తుంది. ఇక టేస్ట్గా చేస్తా కదా, అది వేడి వేడిగా ఉన్నప్పుడే 2 పూటలు తింటుంది. ఇక మళ్ళీ తెల్లారు ఉంటే ఇక తినది, అంతే విషయం. ఎంత మంచి కూర అయినా ఇవి కూరలు తెల్లారైనా తింటుంది, ఇది విషయం. అయిపోయింది. ఇట్లా మీద మీద అనుకోండి. ఇప్పుడు వాటర్ తీసుకుందాం. మనం కొంచెం వాటర్ ఇప్పుడు వేసుకోవాలి. ఇలా ఒక గ్లాస్ పోసిన చూడండి ఎట్లయితుంది అన్నది మనం చూసుకొని ఇట్లా పోసుకోవాలి. పప్పు ఉండాలి కొంచెం. మనం ఉడికేటందుకు 2 గ్లాసులు పోసుకున్నాం అనుకో కరెక్ట్. అప్పుడు ఒక 2 గ్లాసులు పోసుకున్నాం ఉడికేటందుకు. మొత్తం 4 గ్లాసులు లెక్క వస్తుంది. ఇంకొక గ్లాసు పోస్తాం, కరెక్ట్ అవుతుంది. మనం ఉడుకుతుంటే కొంచెం గట్టిగా అవుతుంటుంది కదా. సరే, మొత్తం 4 గ్లాసులు వాటర్. ఇట్లనే ఈ రకంగానే ఉండాలి, మంచిగా ఉంటుంది. నేను చూపిస్తున్నా. ఎందుకంటే ఇంట్లోనే పచ్చిమిరపకాయలు మన కారం ఎట్లా తింటామన్నది, కారం మిరికలి ఇది విషయం. మంచిగా నీట్గా వేసుకున్నప్పుడు స్పూన్ తోటి చూపిస్తాను ఎట్లా ఏ రకం కలిపినా అనేది. ఇట్లా లిక్విడ్ లాగా ఉండాలి. ఇట్లా ఉండాలి. ఇట్లా ఉన్నదనుకో మనం ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకుందాం. ఈ రకంగా పోపు పెట్టుకున్నాక నేను ఎట్లా ఉడికించుకుంటా ఏం చేస్తా అన్నది పక్క చూడరి. ఇక టేస్ట్ లెవెల్ టేస్ట్. పుంటి కూర అంటే వదలకుండా తింటాం, గోంగూర అంటే వదలకుండా తింటాం. ఈ పప్పు తోటి అంత బాగుంటుంది. ఉదుకున్నాం కదా, ఇప్పుడు ఉప్పు వేసుకున్నాం. టేస్ట్ గురించి ఎంత వేసుకుంటాం అన్నది కళ్ళు 2 టీ స్పూన్లు వేస్తున్నా, సరిపోతుంది. మీకు ఎంత తక్కువ ఉంటుంది అనుకో మళ్ళీ తర్వాత వేసుకోండి విషయం. ఇప్పుడు ఆయిల్ పోసుకుందాము. స్టవ్ ముట్టించిన నేను ఇది పోపు చేసుకున్నందుకు వేరే బౌల్లోకి తీసుకుందాం. మనం
ఆయిల్ ఎక్కువ పట్టది, ఈ స్పూన్ వేస్తున్నా చూడు సరిపోతుంది, ఎక్కువ పట్టదు ఆయిల్. ఒక టీ స్పూన్ వేసుకొని రావాలి. మంచి గోలాలి, పోపు అయితే మంచిగా వేసుకోవాలి, పోపు అయినా ఏదైనా మంచిగా వేసుకోవాలి. ఒక టీ స్పూన్ జీలకర్ర, ఇప్పుడు ఎండుమిర్చి ఒక 4 దాకా, ఎల్లిగడ్డ మంచిగా ఒక 7-8 పాయలు, 8 పాయల దాకా ఇట్లా నలగొట్టేసుకోండి, మంచి గోల్తేనే మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఆనియన్ కొద్దిగా, మన తాలింపుకి అయితే ఆనియన్ కొద్దిగా ఉంటే మంచిగా ఉంటుంది. పప్పు వేసినాం కదా, పప్పుకు అట్లా అల్ల కూడా వేసినా కానీ కొద్దిగా వేసుకోవాలి. కొంచెం కలర్ గురించి మనం అయితే ఉడికేటప్పుడు వేసినాం కదా గోంగూరకు కొద్దిగా పసుపు, మనకు అది కలర్ గురించి టేస్ట్ కూడా మంచి తాలింపు వేసుకోవాలి. పసుపు వేసుకుంటే బాగుంటుంది. ఇట్లా గోలాలి మంచిగా, మంచి గోల్తేనే పోపు అన్నది మంచి గోల్తేనే మంచిగా ఉంటుంది. ఎల్లిగడ్డ ఇవన్నీ గోలాలి, గోల్తేనే కమ్మగా వస్తుంది. గోలింది కదా మంచిగా చూడండి. ఇప్పుడు ఇలా పోసేసుకుందాం. ఇది మనం కొద్దిగా వాటర్ వేసి మొత్తం ఈ వేస్ట్ ఉడగొట్టద్దు. అప్పుడు పెద్ద మనుషులు గిట్లా అని గిట్ట దింపురు, చేతి దింపంది పని కొద్దిగా అన్నమాట. ఎంత కమ్మ ఉంటుందో అసలు వదులుకుంటే మంచి కడుపు నిండా తినచ్చు. ఏంటంటే ఈ పుంటి కూరతోటి ఇట్లా ఈ రకంగా కొద్దిగా ఇది పట్టాలి కదా. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. మనం కొత్తిమీర అయితే నాకు బాగా ఇష్టం, నేను బాగా వేసుకుంటాను. మీకు ఫ్లేవర్ నచ్చకపోతే వదిలేయండి, ఫ్లేవర్ నచ్చినాక వేసుకుంటాం. కొద్దిగా ఉడకాలి, కొంచెం ఉడకాలి, కొంచెం తుక్కపేక అంటే కొంచెం వాటర్ ఇట్లా వేసుకున్నాం కదా, కొద్దిగా ఉడకాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. కొంచెం తుక్కపేక ఉడకని, కొద్దిగా ఉడికినాక నేను చెప్తాను. వాళ్ళని అడుగుతున్నావు, నన్ను అడుగుతున్నా, వాళ్ళని అడుగుతున్నా చూద్దామని. నేను ఎట్లయినా ఇప్పుడు బంద్ చేసుకుందాం. ఇట్లా అడిక్కెళ్ళి కలపాలి. కొద్దిగా చల్లగా అయితే గట్టిగా అయిపోతుంది, ఇంకా గట్టిగా అయిపోతుంది. ఇట్లా ఈ రకంగా చల్లగా అయిందనుకో ఇంకా గట్టిగా అవుతుంది. బాగా గట్టిగా దించుకోకుండా ఇట్లా దించుకో. వాసన స్మెల్ లేవలాడుతుంది కదా, మంచి ఫ్లేవర్ వస్తుంది. బంద్ చేసుకుంటారు. రెడీ. గోంగూరతోటి పుంటి కూరతోటి పప్పులు, 3 పప్పులతోటి ఇక టేస్ట్గా. ఇక ఏంటంటే ఒక్క బుక్క తినేది 4 బుక్కలు తింటాం. ఇక అన్నం అయితే ఎక్కువనే పెట్టుకోరు ఇట్లా వండినప్పుడు. ఇక పిల్లలైనా జర దారుతుంది, పులుపుల్ల కమ్మగా ఇట్లా టేస్ట్ ఓలేబుల్. ఇంట్లో మగవాళ్ళు ఉడక నచ్చుతుంది, అందరికి నచ్చుతుంది. ఇక వదలకుండా మొత్తానికి ఖాళీ చేస్తాం. ఇది అసలు ముత్తంతో ఉడక టేస్ట్ ఇయ్యం, అంత బాగుంటుంది టేస్ట్. ఇక తగ్గేది లేదు, టేస్ట్ తగ్గేది లేదు, మనం తగ్గేది లేదు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పంపింది. ఇది గోంగూర పప్పు, పుంటికూర పప్పు ఎట్లా చేస్తామన్నది అలా చెప్పి వాళ్ళకి పంపింది. పంపిస్తే మళ్ళా ఈ ఛానల్ చూసుకుంటా మళ్ళీ చేసుకుంటాం. పాతకాలం వంటలతో మేము ముందుకు వస్తున్నా. ఏంటంటే మా అవ్వ, మా బాపమ్మ ఆ రోజులో చేసిన ఎందుకంటే రోజుల ఫుడ్ అంతా మీ ముందు పెడుతున్నా. మీ ముందు నేను ఉండాలంటే లైక్లు ఇస్తుంటేనే మీ ముందు ఉంటా. ఇది విషయం. సరేనా, ఉంటా మరి. ఇక పుంటికూర పప్పు, మమ్మీ స్టైల్లో పుంటికూర పప్పు 3 పప్పులు వేసి చేసింది కదా, మస్తు ఉంటుంది టేస్ట్. 3 పప్పులు వేసి పెసరపప్పుతోటి ఆ క్రీమీ స్ట్రక్చర్ అనేది వస్తుంది. కానీ మమ్మీ అవును, ఇట్లా వేసుకోరు, ఒకసారి ఇట్లా ట్రై చేయుర్రి. ఇట్లా క్రీమీ అని చూస్తేనే అర్థమవుతుంది, అది ఇట్లా క్రీమీ స్ట్రక్చర్ వచ్చింది. ఇట్లా వేసుకోర్రి. ఎట్లా తింటారంటే మీరు, పిల్లలు కూడా కంచాలు లాగిచ్చేస్తారు. పిల్లలు కూడా
అట్లా ఉంటది ఇక. రైస్ కొద్దిగా ఎక్కువనే పెట్టుకోరు ఇది చేసుకున్న రోజైతే. రైస్ ఎక్కువనే పెట్టుకోవాలి. రెండు ఫుల్ గరం గరం ఉన్నాయి. గరం గరం అన్నంలా పుంటి కూర పప్పు. ఇగో అక్కడక్కడ పప్పు ఇట్లా రావాలి. పప్పు ఇట్లా ఉంటేనే అది మధ్యలో మధ్యలో కమ్మగా వస్తుంది. వస్తుంది మస్తు చేసిన మమ్మీ. ఆ పులుపుకి తగ్గట్టు కారం. కారం మమ్మీ పచ్చిమిరపకాయలు 15 వేసింది కదా, అంత పడతాయేమో. నేనైతే మమ్మీ వేస్తుంటేనే ఇంత గిన్నెని వేస్తుంది అని అనుకున్నా. పులుపుకు పడతాయి. అసలు కరెక్ట్ పడ్డది. కారం కారం ఉంటేనే కమ్మ ఉంటుంది. మంచిగా ఉంది మమ్మీ. మస్తు చేసినావు. టేస్ట్ లెవెల్ అసలు ఇట్లా వాటర్ వాటర్ లేకుండా మస్తు మంది పుంటికూర వాటర్ వాటర్ వస్తుంది అని అంటారు. మేమైతే గొంగూరని పుంటికూర అంటాము. మళ్ళీ పుంటికూర అంటే ఏంటిదో అనుకోకుర్రి. ఇక వాటర్ వాటర్ అన్న అస్సలు లేనే లేదు. అద్భుత. అద్దరిపోయింది టేస్ట్. మస్తు చేసినావు మమ్మీ. మంచిగా అన్నం మొత్తం పిల్లలు అయితే ఖాళీ చేస్తారు. కొంచెం ఖాళీ చేస్తారు, ఇంకొద్దిగా కూడా ఇంకా పెట్టుకుంటారు. అట్లుంటుంది. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసి అయితే అస్సలు మర్చిపోకూరి. ఒక లైక్ అయితే ఇచ్చేసుకోరి. ఉంటాం మళ్ళీ మంచి వీడియోతో మేము ఉంటాం. సరే ఉంటాము.